చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాన్ని దిమ్మది అంతా దిగిపోతారా నాకు ఏం చూపిస్తున్నాయి అన్న వద్దు వద్దు కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. కూర్చో నా కొడుకులు వెళ్ళిపోయారులే. కాదు ఎన్టీ రామారావు అన్నాడు మేజర్ చంద్రకాంత్ పాట పాడతా. ఓకే గైస్, మనకైతే ఎక్కువ టైం లేదు. సర్రా ఈయన ప్రాంక్ చేసే పర్సన్ అయితే వస్తున్నాడు అనమాట. దాన్ని తీసుకొని అయితే చేయాలి. అని ఈడ కాదంట, వేరే చోట పెట్టారు మళ్ళీ. సరే అన్నా మీది లొకేషన్ పెట్టండి అన్న, మేము వస్తున్నాము. మేము బయలుదేరిపోయినాము ఇంటి నుంచి. నాకు ఎట్లా రావాలో తెలియదు కాబట్టి ఇప్పుడే లైవ్ లొకేషన్ యాదో ఒకటి పెట్టండి. మంచి సీట్ బెల్ట్ వేసుకో, అలా పోలీసులు పడితే ఇబ్బంది. ఓకే ఓకే అంతే. మెడకు చుట్టుకో, మెడకు చుట్టి పెట్టాలా ఇట్లా ఇంతే కదా అట కాదు. తీసండి తీసండి. అది పిన్ ఉంటది, అది దొరకలేనా? పడేసినావా? అదే పిన్ను ఇదే కదా. అట్లా ఇప్పుడు ఊకే అయిపోయి చూడది. అది టువాల్ ఏం చేసి వినేది యాడ పెట్టుకున్నావు? హిందీ ఇక్కడే కీర్ సీట్ కింద వేసుకున్నా. హిందీ ఇక్కడే కీర్ సీట్ కింద వేసుకున్నా. పోలా అదిరి పోలా అంతేలే. ఇక్కడ కూడా పని చేసాం మేము. అవులా కాదు పెద్ద మంచి, వాళ్ళు పని చేసే కాడ బాగా నిదానంగా ఓపికతో చేసుకోవాలా. కాకుండా అట్లా ఇట్లా అని చెప్పేసి ఇది చేస్తే మళ్ళీ ఇబ్బంది వచ్చాయన్నమాట. వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఏ పనైనా నీట్ గా నిదానంగా చేసుకోవాలన్నమాట. నీట్ గా ఉంటుంది పని ఎక్కడైనా. ఇక మొదలెడదామా? యాడికానా? ఎవరు అన్న? ఈడి దాకానే అన్న. యాడా? ఈడి దాకానే, కొంచెం దూరం. సరే ఇద్దరం ఓకే కదా. అది ఏమో బండి అయిపోయింది మళ్ళీ వాళ్ళది. ఏమైందన్నా? అదేదో ఈడ గ్రౌండ్ దాకా పోవాలన్న, బండి అయిపోయింది మాది. అవునా? అదే కనిపి పెద్ద మంచి ఆడు చూసినా అంటుంటే చూసినావా? ఎవరు ఈయన? ఇప్పుడు మనకు అక్కడ ఉన్నారు కదా వీళ్ళ, ఇక్కడ నుంచి ఉన్నాడు చూడ. ఇవన్నీ కాదన్నా, కాదు అడ్రస్ పెట్టా. అది అంటే ఇట పోవాలా మీది అన్న? స్ట్రైట్ అన్న, స్ట్రైట్ పోయి మనము లెఫ్ట్ తీసుకొని లెఫ్టా? ఈడ లెఫ్ట్ అన్న. ఈడ లెఫ్టా? ఈడ కాదన్న, ముందు లెఫ్ట్. సరిగ్గా చెప్పండి. మీరు ఏదో లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇస్తున్నాము, మళ్ళా మీరు ఈడ లెఫ్ట్ పెద్ద మంచి పని చూపెట్టని అని చెప్పేసి పోతున్నాం మేము. అవునా? చిన్న పని అంతే, మా జర్ర అర్జెంట్ పని, జర్ర డ్రాప్ చేసి వెళ్ళిపోయామనుకో. చేస్తానా? అంటే మనిషికి సాయం చేయడమే మంచితనము. ఏమొస్తుంది చెప్పు? పెద్ద మంచి అదే మంచితనం వస్తుంది. నీ పేరేనా? నా పేరు రాహుల్. హలో అన్న, మీ పేరే? పాపయ్య. కే పాపయ్యనా? కే అంటే మీరేంది మీ బాబాయ్ అన్న? పనికొచ్చినా ఆడ పని లేదు, వేరే చోట గ్రౌండ్ లో క్లీన్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? యూటర్న్ తీసుకోవాలన్న. అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. మీ ప్లేస్ ఎక్కడ? చెప్తాను, చెప్తాను. మీరు ఎటు సైడ్ పోవాలనా? మేము ఇటుకెళ్ళే. మేము చెప్తాను, దారిలోనే ఉంటుంది మాది. మీరేమన్నా లైట్ డ్రింక్ చేసినారా?
డ్రింకింగ్ వాసన వస్తుంది. అవునా వాసన వస్తుందా? అరే హలో, అరే మేము బయలుదేరినాం రా భయ్, మీరు ఏడున్నారు? ఎంతసేపు పడుతుంది? అరే ఇప్పటికిప్పుడు నేను ఈడ పట్టుకొస్తారా? నువ్వు నాకు అర్థం కాదు. నీకు పాత పాటలు వచ్చా? నేను చూస్తాను. ఆ పాటలు అంటే బాగా ఇష్టం. ఎంతమంది కావాలంటావు? ఎన్టీఆర్ పాటలు, కృష్ణ పాటలు. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు భయ్. కొంచెం ఒక్క నిమిషం మాట్లాడుతున్నా. సారీ. మీకేదో మేము మాట్లాడుకుంటూ పోతుంటే కనిపించదు అన్నమాట రస్తా కూడా. అంతే కదా. ఎక్కడ దిగేస్తారన్నా మీరు? కొద్దిగా ముందు స్ట్రైటా? కొద్దిగా అనుకుంటేనే ముందరకు తోలుకొని పోతున్నారు. మెల్లగానా నేను మా మీద కోపం ముసలాయన మీద తీస్తట్టున్నావు గాను. లేదు అట్లేం లేదు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. చూడలే నేను వాళ్ళు సడన్ గా వచ్చేసి మనకెట్లా తెలుస్తుంది? మనకే ఇది హైదరాబాదు లో కొంచెం ఇది చేసినా కూడా వినరు. హైదరాబాదు లొల్లి చేస్తారు. లొల్లి వాళ్ళకి ఎందుకులే ఊకే చెప్తే బాగా ఊకే కాదు అన్న. ఇప్పుడు మీరు ఎడిపోతారు? మేము ఈ మనిషికి పని చూపెట్టనీకి అని చెప్పేసి పోతున్నాం. పని చూపెట్టనీక? ఏం పని చేస్తావే? గ్రౌండ్ లో వర్క్ అంటే మామూలుగా లేబర్ అన్నమాట. అచ్చా. గ్రౌండ్ లో క్లీనింగ్ చేయాలన్నమాట. ఎంత తీసుకుంటావు? 1000 రూపాయలు అన్నారు. నేను 600 700 అని చెప్తే కదా. నిజం చెప్పు మళ్ళా. 1200 అక్కడ నడుస్తుంది కూలి. ఇంకా 1000 రూపాయలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఆడ నీకు 600 700 అని చెప్పలేనా? లేదు సార్ అక్కడ. సరే అన్న కాదు పాపం ఫీల్ అయినట్టున్నారు. కాదు నువ్వు ఆడ మనం ఏం మాట్లాడినాం? అక్కడ ఏం మాట్లాడలేదు. ఆయన ఎక్కుతుంటే 600 అని మాట్లాడుతున్నాను ఆయనకి. అవునా? 600 ఆయన రాడు కదా. 1000 రూపాయలు అక్కడ నడిచేది కాదు. నువ్వు 600 700 అంటే చెప్పి మాట్లాడేసి అవి ఎందుకు అన్న? నేను అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా, ఇగో ఈయన పెద్ద మనిషికి నా కాడ చిన్న పని ఉన్నది. 1200 పెద్ద మనిషికి నేను ఇస్తా. నువ్వు కూడా వస్తే నీకు కూడా 1200 ఇస్తా. మనం అట్లా కాదు, మనము పని పంపిస్తాం అన్నమాట. అంటే నువ్వు మేస్త్రి అన్న, నువ్వు మేస్త్రి నా పెద్ద మేస్త్రి కదనే. కాదు ఈయనకి పని లేబర్ కార్డ్. సరే అన్న, ఇగో మాకు చిన్న కొట్లాట ఉన్నది, గ్రౌండ్ లోనే ఉన్నది. నేనేమంటున్నా, నాకు మాతోని నిలబడి నీకు 2 మనుషులు కావాలి. నువ్వు ఒకనివిరా, పెద్ద మనిషిని ఒకరిని తీసుకొని పోదాం. అన్న 1200 ఇస్తా అంటున్నావు కదా అన్న. నేను మాట సాయం ఏదన్నా దింపుతాం గానీ కూడా మాట సాయమే అన్న. నీ మీద చెయ్యి పడదు. అన్నా ఏం కాదన్నా, నేను చెప్తున్నా కదా, నీ మీద ఒక్క ఇది కూడా గీత కూడా పడకుండా తీసుకో. ఏంది వీళ్ళు నిజంగా ఆయన రాకపోని నువ్వు వస్తావానే? 1200 సార్ తీసుకొచ్చాడు కదా మళ్ళీ. అరే 1200 సార్ 1200 నీకే ఇస్తా. 2400 ఇస్తా. నడు అన్న, ఇక్కడ దింపా నువ్వు నడుపా. అమ్మ దమ్మున్నది. సార్ తీసుకొచ్చాడు కదా. అరే ఆయన 700 ఇస్తా అంటుండే, నేను 2400 ఇస్తా అంటుంటే. అವೆಲ್ಲ సంబంధం. అరే వస్తున్నాం రా, 2 మనుషులను తీసుకున్నాము. నువ్వు లొల్లి పెట్టకు. నేను రాను. మీలో మీరు కొట్టుకొని చావండి. నేను రాను. ఎందుకు రావా? ఏమైంది ఇప్పుడు? వస్తున్నాం. మాట్లాడవా? అక్కడికి వచ్చి నించు అని చెప్పు. అరే నువ్వు నేను వస్తున్నా అని చెప్పు. దిగండి మీరు ఫస్ట్. లేదన్నా ఒక్క 2 నిమిషాలైనా అయిపోయింది, వచ్చేసినాం. దిగండి ఊకే మీరు. అరే అన్నా నువ్వు ఏందన్నా? హైదరాబాద్ లోనేనా నువ్వు? హైదరాబాద్ లోనేనా నువ్వు? హైదరాబాద్ లోనేనా అంటున్నా నేను. హైదరాబాద్ లోనేనా నువ్వు? హైదరాబాద్ తెలంగాణ నేనేమడుతున్నా నిన్ను? అరే నాకు లొల్లి అవుతుంది. మంచిగా సాయం చేయవా నువ్వు? అరే పైసలు కూడా ఇస్తా అంటున్నా. నాకేం మీరు ఫస్ట్ దిగండి మీరు. పోనీ ఏంది దిగుడు ఏంది? ఒక్క నిమిషం ఏంది? కాదు. అయ్యో నువ్వేమన్నావు?
మంచి సాయం అన్నావు కదా అన్న. ఇగో నువ్వు లేట్ చేయకన్నా కొడతారా మా వాళ్ళని. నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకొని చావండి. అరే గ్రౌండ్ పోతున్నా నాయనకి అర్థమైతలేదు. ఇప్పుడు మేము పనికి వెళ్తున్నాం. అరే నువ్వు పెద్ద మంచి, నువ్వు నిలబడితే నీకు 2400 ఇస్తా అంటున్నా నేను తప్ప. నువ్వు నిలబడితే నీకు 2400 ఇస్తా అంటున్నా నేను తప్ప. अच्छा ठीक है. వద్దా నీకు? కరెక్ట్ గానీ మాకు ఏం కాదు, కరెక్ట్గా పోనీ అన్న, నువ్వు పోనీ అన్న. అరే అన్నా అన్నా నా కాడ లొల్లి అవుతుందన్నా, అన్నా నా కాడ లొల్లి అవుతుందన్నా. నాకేం సంబంధం పెద్ద మంచి వీళ్ళెవరు? అరే అన్న మా ఇంటి మీదకి జనాలు వచ్చిరన్నా, నువ్వు పోనీ అన్నా. కొట్లాడకి ఎవరు వస్తారు? నువ్వు పోతావా పెద్ద మంచి? అరే కొట్టాలా కాదన్నా, నిలబడి మాట్లాడాలి. కాదు నువ్వు పోతావా? అట్లా పోదా మాకు వెనకాల నుంచో అన్నా నువ్వు. నేను నీకు ఫోన్ ఇస్తానా? నేను వస్తాను. నువ్వేంది పోలీసులకు ఫోన్ చేస్తావా? నీ దగ్గర ఫోన్ ఉందా? అలా పెట్టు. ఏది ఇది పని చేస్తాం అక్కడ పెట్టేసి అది హాయిగా చేసుకోపో. ఒక్క నిమిషం ఇస్తా, ఒక్క నిమిషం. నేనేమంటా? నేను ఫోన్ చేయ. అరే నేను ఏమంటున్నా, నువ్వేమన్నావు? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిన్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో తీస్తుండన్నా. అరే ఆగు. ఏం చేస్తావు నా వీడియో తీసి? పోలీసుల కంప్లైంట్ పోలీసులకు ఇస్తావా? నువ్వు పోదామా? అరే సహాయం చేయమంటే నువ్వేందా అట్లా మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం. పెద్ద మంచి వాళ్ళు ఏమని చెప్పి ఎక్కినారు. అదే డ్రాప్ చేయమన్నారా కదన్నా అరే అన్న నేను అదే అంటున్నా పెద్ద మనిషి. ఇగో మా ఇంటి మీదకి జనాలు వచ్చున్నారు, మా ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు. మీ ఇద్దరిని రమ్మంటున్నా, ఏమని అడిగినా అంతా? ఏందన్నా ఎవరినైనా సాయం అడుగుదామంటే ఇట్లా చేస్తా అన్నారు అందరు. నువ్వు కూడా పడుతున్నావు. పడతా ఏంది ఇప్పుడు ఏంది? పడతా ఏంది ఇప్పుడు ఏంది? ఏంది వీడియో తీసేది ఏంది నువ్వు? నేను తీస్తా వీడియో, నేను కూడా తీస్తా. నేను తీస్తా వీడియో. ఇగో మీ ఇద్దరు కలిసి మమ్మల్ని ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తారని చెప్తాను నేను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య చేస్తారని చెప్తాను అన్న కానీ మేమేం చేస్తాం ఏందన్నా నేను అడిగిందే సాయం కోసం అడిగినా నేను. సరేలే అక్కడికి వెళ్ళు కదా. నువ్వు పోతావా? కాదు అక్కడ దిగిసారు అన్నా, 2000 ఇస్తా అంటున్నాం కదా. 2000 కాదు మాకు ఆ పని అయిపోతుంది కదా నాన్న. అన్న ఆగాగు. ఇప్పుడు నీకు పని ఓడిస్తాడు. నేనేమంటున్నా సార్ తీసుకెళ్ళి కాదు. ఇగో అన్న ఒక్క నిమిషం ఆగన్నా. నువ్వు పెద్ద మనిషి లెక్కున్నవే, నువ్వు పెద్ద మనిషి లెక్కున్నావు. నువ్వు పోతే మమ్మల్ని ఇజ్జత్ ఇస్తారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా తాత అని చెప్తా నేను. ఇజ్జత్ ఇయ్యరా? అరే ఒక చిన్న సాయం చేయడానికి ఏందన్నా అరుస్తున్నావు అంతసేపు? దిగిపోతారా? నాకు ఏం చూపిస్తున్నావు? అన్న వద్దు అరే అరే ஒரு பேட்ச் నేనేంట్రా ఇలా దొరికిపోయాను? పట్టుకోండి सू करो बच्चा, सू करो बच्चा, सू करो बच्चा, सू करो। ले కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. నా కొడుకులు వెళ్ళిపోయారులే. కాదు నన్ను సంపనిగా చూసావా నువ్వు? నన్ను సంపనిగా చూసావా నువ్వు? నేను వాళ్ళనా? నువ్వు సంపనిగా చూసావా నన్ను?
కాదు నాకు దడ పుట్టింది నేనే తప్పించేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళిపోయాను. కాదు నాకు దడ పుట్టింది నేనే తప్పించేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళిపోయాను. నువ్వే ఎవరు నువ్వు ఎవరు నేను ఎక్కువచ్చే కదా సార్ నీతోటి. నువ్వు ఎవరు బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నేను నీతోటి ఎక్కువచ్చే కదా. కాదు వెంకలు ఆ మంచి అడిగిపోయినాడు. వాళ్ళు వెళ్ళిపోయారు దూకే నా కొడుకులు. కాదు నేను ఇక్కడ కూర్చుంది కాదు నువ్వు ముందర ఆయన ముందర ఉండే మంచి అడిగిపోయినాడు. నేనే. నువ్వు కాదు ఎవడురా నువ్వు? వాళ్ళే అడిగిపోయినాడు. నా కొడుకు దూకి వెళ్ళిపోయారు. కాదు నువ్వు ఈడ మంచి అడిగిపోయినాడు. నేను అక్కడ కూర్చుంది. నువ్వు కాదు వెంకలో ఉంటారు వాళ్ళు. వాళ్ళే పట్టుకుంటే ఇద్దరు నన్ను కొట్టి వెళ్ళిపోయారు నా కొడుకులు. నన్ను కొట్టి వెళ్ళిపోయారు. స్టేషన్ కడిపోతుందా నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. పోదాం కాదు నువ్వు నన్ను సంపలికే చూసావు. కాదా మంచి ఆడిపోయినాడు. దూకి వెళ్ళిపోయారు నా కొడుకు. అక్కడ ఏమైందిరా? లేదు ఎక్కడ నేను ఇప్పుడు తీసుకొని పోతాను. ఎక్కడ ముందర నువ్వు కాదు ముందర నువ్వు ఇక్కడే ఉన్నారు. కాదు వద్దు ఆగిను. ఇది వాళ్ళ చెల్లు కూడా. ఏది వాళ్ళ చెల్లు కూడా కాదు నువ్వేనా నీ సంపలిక చూసినావా? ముందర రాను. నేను వస్తాను పన్నా. ముందర రా. అరుగా చూడు తిప్పు చెబుతా. అరుగు చెట్టు కాడ అరుగు వాళ్ళు. అన్నీ నువ్వు సంపలిక చూస్తావా? నేను కాదు అరుగు చెట్టు కదారా. ఇంజక్షన్ వేస్తాను. తప్పు నాది కదా. అరుగన్న వాళ్ళు. ఆ మంచి ముందరున్న మంచి ఆడిపోయినాడు. నేను కొట్టి నన్ను తీసుకెళ్ళరు. ముందరున్న మంచి ఆడిపోయినాడు. నన్ను కొట్టి వాళ్ళు తీసుకెళ్లారన్నా. ఆ మంచిని తీసుకొని పోయినారా? ఆడిపోయినాడు ఆ మంచి. వాళ్ళు కాదు ముందర ఉన్న పనికొచ్చిన మంచి. అది అక్కడ ఉన్నాడు. పనికొచ్చిన మంచి ఆడినాడా? దిగు చెప్తా. అరుగు చెట్టు ఆ కింద. మంచి పేరు ఏంది? ఆ పేరు అరుగు చెట్టు కింద. దిగు కాదు ఓపెన్ చేయి. నాతో పాటు పనికొచ్చిన మంచి ఆడిపోయినాడు. అరుగు వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకొని పోయినారా? అరుగు. నువ్వు ఎప్పుడు ఎక్కినావు? నేను వాళ్ళతో పాటు ఎక్కా. వాళ్ళతో పాటు ఎక్కినావా? ఎందుకు కొట్టినారు నన్ను? అరగన్నా నన్ను తీసుకో. వాళ్ళు తీసుకెళ్ళారు. పోదాంపా. నన్ను ఎందుకు కొట్టినావు నువ్వు? పోదాంపా. నా అక్కడికి వెళ్దాంపా. కాదు నువ్వు నన్ను ఎందుకు కొట్టినావు? నేను కొట్టలా. వాళ్ళు కొట్టారు. దాన్ని తప్పించా. వాళ్ళు కొట్టారా? ఇటు తప్పించి తిప్పు. మా సార్ వాళ్ళ కాడికి పోదాం ఇప్పుడు. పోదాం పద. ఎందుకు కొట్టారా నన్ను? ఏం చెప్పాలి? వాళ్ళకి వాళ్ళ ఫోటోలు చూపిస్తా. ఇంజక్షన్ సాగు నీకి. ఇక్కడ ఎవరు లేని మంచి కాడ ఆ మంచి ఆడిపే పాపము. నేనేనా నా మనిషిని. సార్ ఎందుక నా టవల్ నేనే. టవల్ కాదలా ఆ మంచి టవల్ వేసుకోకుండా వచ్చినాడు. నేనే సార్. నాదేంది ఇది. మళ్ళీ ఆ మంచి అక్కడికి వెళ్దాంపా. ఇందాక నువ్వేమన్నావు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నేను ఒక మంచికి లేబర్ అని చెప్పి తోలుకొని వస్తుంటే దారిలో ఒక ముగ్గురు కలిసి మా మీద అటాక్ ఇద్దరే ఒక మంచిని తీసుకుపోయినాడంటే మేము మా వాళ్ళని. అదిగా ఇద్దరు వచ్చారు. ఒకరి షర్ట్ కారు ఉన్నాడు. నాకు ఎంత తల తిరుగుతుంది సార్. రమ్మని పోలీసులు మాట్లాడు. ఏం జరిగిందో చెప్పు. మా సారు సార్ చెప్పండి. అదే నేను వచ్చా కదా. ఇద్దరు లిఫ్ట్ అడిగారు సార్. ఎవరో దొంగన కొడుకులు లిఫ్ట్ అడిగారు. సరే సార్ ఉండి మేము నేను నన్ను పనికి తీసుకెళ్తున్నాను కదా సార్ అని నేను చెప్పా. కాదు నాకు అర్జెంట్ పని ఉన్నది అని. కొంచెం దూరం వచ్చినాక మా ఇంటి మీద కొట్లాట జరుగుతున్నది. మీరు అక్కడికి రాండి. చెడు పని చేస్తా ఉన్నారు. కాదు సార్ నేను పనికి వెళ్తున్నాను. మా సారు ఇదే ఏరియా. ఇది నాగ్పూర్ ఏరియా. సార్ ఏంటి సార్ అది? ఇది నాగ్పూర్ ఏరియా. నాగపూర్ ఏరియా అంటే సార్ వాళ్ళు కార్ దూకినా వెళ్ళిపోయారు. ఏం అదే సార్ ఏమో నన్ను అరుతున్నాడు. నువ్వే ఈయన ఆయన మంచిగా సార్. నవ్వుతావా నువ్వు? లేదు సార్ నేను పనికి వచ్చిన మనిషిని సార్. లేదు సార్ నేను పనికి. అమ్మ తల్లి కాదు సార్. వచ్చా చూడు నాకు ఇంజక్షన్ చేస్తానంటాడు సార్. నేను అది ఇంజక్షన్ పనికి వచ్చిన మనిషిని. ఇంజక్షన్ వేయాలన్నా వద్దా సార్?
ఓ సార్ నేను పనికొచ్చిన కావాలంటే ఇక్కడికి వచ్చాయి ఇంజక్షన్ చేయించుకో కాదు సార్ ప్రామిస్ మత్తుతో పడిపోతావు నేను డిక్కిలు వేసుకొని పోతా సారు సారీ ఏమంటున్నాడు కదా నేను పనికొచ్చిన మనిషిని కావాలంటే అదిగో నా ఫోటో ఎన్ని మొత్తం చూసుకో నేను ఇక్కడే ఉన్నా కార్లా సార్ దగ్గరే ఉన్నా వాళ్ళిద్దరు దొంగన కూడా వచ్చి నన్ను కూడా కొట్టి దూకి సార్ కుతుక పట్టుకున్నారు నాకు గొంతు పట్టుకొని నేను వదిలిపెట్టాను వాళ్ళకి నువ్వు ఇడిపించినావా ఇదిపిస్తా నువ్వు ఇట్లా పడిపోయినా కదా దూకి వెళ్ళిపోయారు నన్ను నువ్వు నాకు సాయం నిన్ను కొట్టినారా కొట్టిరు సార్ మరి అర్థం చెబుతున్నారా నా కుతుక పట్టుకున్నా నీ కుతుక పట్టుకున్నారా ఆకుల వాడు వచ్చి నా కుతుక పట్టుకున్నా వదిలిపెట్టమంటే కార్ తీసుకుని వెళ్ళిపోయారు నువ్వు వాళ్ళని కొట్టావా వాళ్ళు నన్ను కొట్టారు నీ కుతుక పట్టుకున్నారు కదా మా సార్ వదిలిపెట్టమని అని చెప్పా అబ్బో కమలా సార్ వద్దు సార్ ఇక్కడికి వచ్చేయండి మనకు సాయం చేసిన మనిషిని పనికొచ్చిన మనిషినే సార్ అదే సార్ మేము పనికి వెళ్తుంటే సార్ మధ్యలో ఎక్కారు ఇద్దరు ఒట్టి కాకుండా వచ్చేయండి సార్ సార్ మీ ఆయన అంటే ఏం సార్ మీరు ఆడోళ్ళ ఆయన అంటున్నారు ఆయన మట్టి వచ్చిన పని మనిషి అంటుండు అవు సార్ ఇందాకేమన్నా సారు మా ఆయన ఏమనే ఆయన పనికొచ్చిన మనిషే కదంటుండు ఐ థింక్ వాటో వాట్ కొంచెము పనికి వెళ్తున్నాం సార్ ఇప్పుడు మధ్య ఆగింది కారు మీరు వచ్చేంత వరకు ఆపుతలేదు సార్ వచ్చేయండి సార్ రమ్మను సార్ ఇక్కడికి వచ్చే మనం లొకేషన్కి వాడన్నా నాకు మైండ్ ఖరాబ్ నేను తప్పించే వాళ్ళకి నువ్వు తాగు నేను తాగినాలే తీది నీకు తాగు పాపం నువ్వు తాగు ఫస్ట్ నన్ను కొట్టారు నిన్ను కొట్టిన నువ్వు పెద్ద మంచి నువ్వు తాగు అమ్మా నన్ను కొట్టారు నిన్ను తప్పిస్తారు నన్ను కొట్టారు తాగు మనం మాట్లాడబడి సెట్ కింద నా కొడుకులు వాళ్ళని మా సార్ వస్తాడులే తాగు ఫోటో తీసి మర్చిపోయినా మనం ఫోటో తీసినాం కదా మనం ఫోటో తీసినాం కదా ఇప్పుడు మమ్మల్ని ట్రాప్ చేసినారా కొట్టనీకే ట్రాప్ చేసారు వాళ్ళ మంచి కాదా కాదు సార్ నేను పనికి వచ్చిన మనిషిని సరే గాని అవునా నిజమా ఏం పాట పాడాలి సార్ ఆ మంచికి పాటలు వస్తాయన్నాడు ఆయన నేనే సార్ పాడు ఏం పాట పాడాను సార్ చెప్పు ఆ మంచి అదో ఎన్టీ రామారావు అన్నాడు మేజర్ చంద్రకాంత్ పాట పాడతా ఫోన్ ఉందిలే మీరే కూర్చోండి కూర్చోండి మా పెద్ద సార్ వచ్చినాడు మా సార్ వస్తున్నాడు కూర్చోండి మా సార్ వస్తున్నాడు కూర్చోండి ఏం లేదు వచ్చేస్తుండే కాదు పాట పాడు మేజర్ చంద్రకాంత్ పాట పాడతారు మన అన్ని పాడుతున్నాము పాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి పాట పాడుతున్నాడు పాడు కన్న భూమి నా దేశం సతస్వరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సతస్వరామి జై హింద్ నమస్తే ఇంకో పాట పాడు మంచిది ఊపు వచ్చేది అన్ని పాటలు వస్తాయి కదా ఊపొచ్చే పాట ఆ మంచి ఊపొచ్చే పాట అన్నాడు పాడు రేపు వచ్చే పాట ఏం పాడు యాదో ఒకటి పాడు దసరా పుల్లి పాడు చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మది అంతా చీరలోనే ఉన్నది కట్టుకున్న చిన్నది దాని దిమ్మది అందమంతా చీరలోనే ఉన్నది మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి మెరుపల్లే వచ్చింది నా ఇంటికి మెల్లంగా దించింది వాళ్ళని తోలుకొని రాపో మనం నడవద్దా కాదు నన్ను కొట్టిన వాళ్ళని నడవద్దా వాళ్ళ కాడికి నన్ను కొట్టిన వాళ్ళని తోలుకొని రాపో తిప్పు కారానికి నన్ను కొట్టిన వాళ్ళు అన్నారు అటు ఉన్నారు
కార్ తిప్పాలి మరి ఎలా వాళ్ళు ఆడిపోయినారు, నన్ను గొంతు పిసుకున్నారు, నిన్ను కొట్టినోళ్ళు. కార్ తిప్పాలి మళ్ళీ ఎందుకు మరి? నన్ను కొట్టినారు, నిన్ను గొంతు పిసుకున్నారు కదా, వాళ్ళు ఆడిపోయినారు. అక్కడే ఉన్నారు దొంగనా కొడుకులు అన్న వాళ్ళు. అక్కడే ఉన్నారు కార్ తిప్పి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఆడిపోయినారు, అక్కడ దిగారు. వాళ్ళు దొంగనా కొడుకులు అన్నావు కదా నువ్వు. నీకు అటాక్ చేశారు. నువ్వు వాళ్ళని దొంగనా కొడుకులు అన్నావు. వాళ్ళు నీకు చేశారు, నన్ను చేయబోయారు. వీళ్ళెవరు? అన్న ఇల్లు కెరం అయిపోయింది నాకు కథం. వీళ్ళెవరు? నీరెక్కిరాందన్నా మేము పనికి వెళ్తుంటే మళ్ళీ నీరెక్కిరన్నా ఎవరన్నా? వీళ్ళెవరు? మాకు గొడవ కావాలి, టెన్షన్ ఉంది, మాకు గొడవ కావాలి, టెన్షన్ ఉంది. వీళ్ళెవరు? ఏమో మరి వాళ్ళ నాకు గుండె టాటి సరే నాకు గుండె వాళ్ళేనా? వీళ్ళ ఎప్పుడు ఎక్కరన్నా? సరే అని ఇదంతా ఒక తమాషా, వీళ్ళంతా ఒకటి మా వాళ్ళే. నాకు నిజంగా సరే 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 టెన్షన్ పడదు. నిన్ను కూల్ చేయడానికనే పాట పాడించి డిజ్ చేసేది. వీళ్ళు గుర్తుపట్టలేవా నువ్వు? అలా అడిగిపోయినారు, మరి అక్కడ ఎక్కారు కదా. నువ్వు వీడియో చూస్తున్నావు కదనే, టెన్షన్ చేయట్లేదు. నేను పని ఒక నిమిషం కూల్ చేసి అంత నీకు సోడా తాపించి అన్ని చేస్తాము కానీ నీళ్ళు తాగుతావా? కాదు, ఏం అలవాట్లేదు. ఇది చూడు, సోడా తాగుతావా? నీకు ఇంజక్షన్ వేస్తాను అని వేస్తున్నాయి కదా. నాకు ఇదంతా ఒక నాటకం. కెమెరా ఆడుంది, ఇదేంది? అదే కెమెరా. ఓకే, టెన్షన్ పడాకు అలా. ఏదైనా ఒక స్ప్రైట్ పక్కా గొంతు ఎంటుకొని పోయింది. ఏ ఈడనే ఉంది దుకాణం. ఏం లేదే, మేము సినిమా తీసినాం ఒకటి. దానికోసం. వాళ్ళది నాకు తెలియదు మరి. ఒకసారి కెమెరాకి ఇట్లా చూపి. ఇట్లాంటి ప్రాబ్లం జరిగితే ఎందుకు నాకు కొంచెం ముందు పోనా, మంచి చల్లవుతారు. రైటా? ఇక్కడ రైట్ సైడ్ కాపేసి ఇది కావాలి తాత. నీకు మోసంబి తాగుతావు? మోసంబి జ్యూస్ సోడా ఉందా? సోడా తాగుతా? కాదు, స్ప్రైట్ తాగు. థమ్స్ అప్ తాగుతా? స్ప్రైట్ ఏదో సార్ తాగండి, మీరు తాగండి. అందరం తాగుదాం. తాగుదాము. కూర్చో ఈడ వస్తే తీసుకురా. ముందు నాకు పాస్కి వెళ్ళాలి. పోదాం పాస్కి వెళ్ళాలి. ఈడ ఆడబోస్తూ చెప్పు. బాత్రూమ్ లేదు. అదేంది తాడికి? అన్ని చేద్దాం కదా. నువ్వేం టెన్షన్ పడాకు, ఇది ఒక నాటకం. స్టార్ ఫిల్మ్ షార్ట్ ఫిలిం లాంటిది. ఆ షార్ట్ ఫిలిం వీళ్ళు సినిమాలో హీరోలు. ఇలా హీరోలు సినిమా రిలీజ్ అవుతుంది, దాని గురించి ఇది ఒక తమాషా. వాళ్ళని చూసినావు ఆడ బ్లాక్ షర్ట్ చూడు, చూసిన కదా, చూసినావు వాళ్ళే కదా. నేను అందుకే అన్నాడు ఏమన్నా ఆయన ముందర తిరుగుతున్నాడు, చూస్తే గుర్తుపట్టాను. మేము ఏడున్నాడు, మేము మాకు తెలియదు. ఈయన కళ్ళెదురు అన్నాడు, క్యాచ్ చేసినాడు. అందుకే నేను ఆయన చూస్తే ఇబ్బంది అని చెప్పేసి మిమ్మల్ని సైడ్ గా ఆపిన. ఓకే, మనకేమి అంటే తెలియదు కదా. ఒకసారి చూస్తే నేను ప్రాక్టీస్ చేస్తా బాగా. ఒకసారి చూస్తే నేను ప్రాక్టీస్ చేస్తాను. మనకి తెలియదు కదా. మనం ఏంటంటే పని చేస్తాం, ఉదయం లేస్తే రైతు పని చేసుకుంటాం. ఎవరు మీది? ఆంధ్ర. నువ్వు మార్కాపురం, ఎర్రనపాలెం, నంద్యాల. నీకు ఇస్తాను, తాగు. నువ్వు నీళ్ళు కావాలా? నీళ్ళు వద్దులే, నా దాగు సగం దాగు. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కామెడీ బాగా ఇష్టపడతావు కదా. కామెడీ అంటే నీకు ఇష్టం కదా. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు రీల్ చూస్తుంటే వెనుక నుండి ఆ రీల్ మాటలు విని నవ్వుకున్నాడు. వీళ్ళ సినిమాలో ఫుల్ కామెడీ ఒక యువత గురించి ఎట్లా అనేది దాన్ని బట్టి ఉంటది. ఆ ట్రైలర్ చూపిస్తా నీకు, చూసి ఎట్టుందో చెప్పు. ఇప్పుడు చేసిన కామెడీ సూపర్ ఉంది, నచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇది ఉందా? వాళ్ళు వెళ్ళిపోయేసరికి నేను సార్కి గుండెకి ఎట్లా అంటున్నా. అట్లా అనేసరికి నాకు టెన్షన్ అయింది. నేను టెన్షన్ అయ్యి ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా. వెళ్దాం అనిపించింది. మళ్ళీ సార్ను ఒక్కరిని వదిలిపెట్టిపోవడం బాగాలేదని మళ్ళీ ఇక్కడికి వచ్చా. సార్ ఉండి నువ్వెవరు అంటుండు.
నాకు నేనే సార్ పనికి వచ్చింది నీ టావలేదన్న. కాదు, ఇది ఒక ఎత్తు కదా, ఆ సినిమా ఇంకొక ఎత్తు. అంత బాగుంది దాన్ని సినిమా. డబల్ లాగిస్తున్నా. డబల్ లైటింగ్. బస్సులో ఏమైతుందో తెలుసా? నేను మన్ను బాయ్. మరి ఎందుకుంటున్నారా బస్సులో? మీరు ఎప్పటికీ ఇట్లే ఉంటారా ఎప్పటికి బస్సులో? ఒక్కసారన్నా ఆలోచిస్తారా? గల్లీలో ఉన్న ఇజ్జత్ తీసేసుకున్నారు. Like I said, ra. Fighting is the spirit in my blood, ra. सुबह हुआ जाते सोने बेड रा. अपना कामा वामा छोड़ के इन द नाइट पूरा पूरा. ఆ నజీరా మమ్మల్ని క్రికెట్ ఆడనిస్తలేడనా? గ్రౌండ్ లో అయ్యా జాయిరంట, మేము ఆడొద్దంట. ఇదే ఇప్పుడు మనం चिल्लर साले है क्या दवाने का फीस. मेरी भाभी मेरे सर पे बैठी हुई है, अभी इसके बाद मेरे को घर से निकलने भी नहीं देंगे. నీదే కాదు, మా అందరి ఇళ్ళలో అట్లనే ఉంది లొల్లి ఇప్పుడు. నీ గంతగా ఆనంద ఇడుతున్నావు, బస్తీలో ఇజ్జత్ ఉంటుందా చెప్పు? రెక్కలు చూడండి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమన్నా అయితే నేను ఎట్లా బతకాలి? రెక్కలు సరితూగే మా అమ్మ ఏమైనా ఒత్తి కూర్చుంటుంది అనుకున్నావారా? ఏడుస్తా కూర్చుంటది. పిక్కలు పరుగాడందే డొక్కలు నిదరువంట హక్కులు చెయ్యి మారే వేళ. అమ్మీ కాల్ కియా దుబాయ్కి ఎప్పుడు జారా అని అడుగుతుంది. లోకంలో కనికట్టంట ఎక్కాలా మస్తు వేయాలి పని కూడా వేయాలి. నెలకి నువ్వు EMI కట్టకపోతే నీకు కూడా అలవాటు కష్టమే అంట అవి పూసుకు తిరగాలంట. అక్క అదే జాబ్ లో జాయిన్ చేపిస్తాను కదా. ఏదో లాంగ్ లేదు ఏం లేదు, సిటీలోనే కొడుతున్నా. వాడు నెల జీతం తెచ్చిచ్చిండయ్యా. कुछ भी बनाओ प्यार मोहब्बत से बनाओ भाई, खुद उसका जायका जबरदस्त बनता. ఇప్పుడు బాయ్స్ ని ఆ బిర్యానీ చూసాక నాకు ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియా వచ్చింది. మాతో బిజినెస్ ప్లాన్ అయిందాక మాకేమొస్తుందని. अरे पंजा गुट्टा अड्डा गुट्टा अंता मरदे ले बेटा बैगन के बात नको कई कुर्रे पट्टे गिरी 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 माकी गिरी गिरी. మంచిగా మాట్లాడు, నీ బస్తీ మాటలు ఇక్కడ మాట్లాడు, ఇది నీ బస్తీ కాదు. అవును సార్, బస్ వాళ్ళమే మేము ఇట్లానే మాట్లాడతాం, మాకు ఇట్లానే వస్తుంది. రేపే రిలీజ్, రేపేనా? ఆగస్టు 21. ఈరోజు ఎంత? ఈరోజు 20. రేపే వస్తుంది సినిమా, తప్పకుండా చూడాలి. ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. బాగుందా? అంటే నాకు సినిమా అంటే రేయి మొగలే 4 రోజులు సినిమా చూస్తా ఫుల్ గా. ఓకే, ఇది ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. బాగుంది. ఇప్పుడు మనం చేసిన అంటే మనది వస్తుంది, రేపు వస్తుంది. రేపు వచ్చిందా? మనది రేపే, వాళ్ళది రేపే, చూద్దాం. ఓకే, బ్రహ్మాండం. నువ్వైతే తప్పకుండా సినిమా చూడండి అని వాళ్ళకు కూడా చెప్పు. గ్యారెంటీగా చెప్పు చెప్పు, కెమెరాకి చెప్పు. అందరికి నమస్కారం. ఈ అమీర్ లోక్ ఈ సినిమా పేరు. సినిమా పేరు అమీర్ లోక్. ఈ సినిమా సూపర్ హిట్. మీరు అందరూ దయచేసి రేపు థియేటర్ చూడండి. మీరందరూ దయచేసి రేపు తప్పక థియేటర్ దగ్గర వెయిటింగ్ చేసి సినిమా చూసి బాగుందని క్యాఫ్ కొట్టాలి, లైక్ కొట్టాలి. లైక్. ఓకే, ఇలా మంచి. నువ్వు కూడా ఏం టెన్షన్ పడకు, ఇదంతా ఒక నాటకం. అదే. ఓకే, మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది, పెట్టుకుందునా? మంచి. ఇది ఒక చిన్న గిఫ్ట్ వీళ్ళ తరపు నుంచి వీళ్ళు పంపిస్తుంటారు అనమాట, ఎవరికైనా సాయం చేసిన వాళ్ళకి ఏమైనా సాయం చేయండి అని చెప్పేసి. సరేనా, తీసుకో. ఓకే, వీడియోకి బాయ్ చెప్పేద్దామా? ఓకే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చెప్పు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? ఓకే గైస్, ఓకే, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్.